శ్రావణ మాసం సందర్భంగా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం మన ముకుంద జ్యువెల్స్ లో. తంగళం చాలా బాగా అనిపించింది, బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొడుతుంది, కొంచెం అలా స్టోరీ నెమ్మదిగా స్లో పేస్ లో వెళ్తూ ఉంటది. మధ్యలో బ్యాక్ డ్రాప్ లో వేరే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళడం ఇలాంటివి చూపిస్తారు. బట్ ట్రైబల్ కమ్యూనిటీ పడిన కష్టాన్ని, అలాగే అప్పుడున్న జమీందారీ సిస్టము, రైతువారీ సిస్టము, వాళ్ళు ఎలా ఉన్నారు, ఫ్యూడలిజము, దాని గురించి చాలా బాగా చూపించారు. అంటే సినిమాలో చోళుల్ది ఆ టైప్ కాన్సెప్ట్ కూడా పాయింట్లు లాగారని కూడా చెప్తున్నారు రంజిత్ గారు. ఆ చోళులు ఆ పాయింట్ అంటే ఆ కాలంలో రాజులు బంగారాన్ని ఎలా దాచుకునేవారు, లేదంటే బంగారం కోసం ఎలా ఫైట్ చేసుకున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మన కేజీఎఫ్ ఎలాగో వచ్చింది, ఇది కూడా అదే కాలానికి సంబంధించింది. కాకపోతే బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో మనకి తీసుకొచ్చిన సినిమా ఇది. బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో మన ప్రజల్ని వాళ్ళ అవసరం కోసం ఎలా లాక్కొచ్చారు, మన అవసరం మనల్ని ఎలా వాడుకున్నారు. ప్యాట్రియా వర్కర్సా అంతే, అలాంటి సిస్టమ్. అంటే వాళ్ళు బాండెడ్ కాకుండా వాళ్ళని ఏంటంటే ఇప్పుడు మన దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు ఎలా వచ్చారో, ఒక ట్రేడ్ చేయడానికి వచ్చి మన దేశాన్ని స్లోగా వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. అదే విధంగా వీళ్ళని ఏంటి అంటే బంగారం వాళ్ళ కోసం అని చెప్తే వాళ్ళు రారు పని చేయడానికి. సో వాళ్ళు ఏం చేశారంటే మీకు అందులో బాగా ఉంటుందని తీసుకొచ్చి పని చేయించుకుని మోసం చేద్దాం అనుకున్నారు. బట్ క్లైమాక్స్ లో వచ్చిన యాక్షన్ గానీ, ఆ ట్విస్ట్ గానీ చాలా బాగుంది. అంటే ఈయన ప్రతి తరానికి కూడా ఒక అవతారం లాగా వస్తూ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వస్తున్నాడు అని క్లైమాక్స్ లో చెప్పడం అది బాగుంది. తంగలాన్గా ఈసారి వచ్చాను అని చెప్పి, అండ్ అది బాగా అనిపించింది. అంటే విక్రమ్ గారి నటన గురించి మనం మాట్లాడే అంత ప్రాబ్లం కాదు. సో ఆయన యాక్టింగ్ మటుకు పీక్స్ అనమాట. ఆయన యాక్టింగ్ కూర్చోబెట్టేస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ డ్రైవ్ చేస్తుంది కంప్లీట్ గా మనని టువర్డ్స్ అండ్ క్లైమాక్స్ వరకు అలా కూర్చోబెడతాడు డైరెక్టర్. ఓకే, అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా సినిమా, మాల్విక గారు అండ్ చార్లీ మూవీ హీరోయిన్ మలయాళం అమ్మాయి. ఎట్లా అనిపించింది ఇద్దరు పర్ఫార్మెన్స్ కానీ? సినిమాలో ఎంతసేపు దాకా ఉన్నారు ఇద్దరు హీరోయిన్ లో? ఏ హీరోయిన్ ఎక్కువసేపు ఉంది క్యారెక్టరైజేషన్? మాళవిక గారిదే ఎక్కువ ఉంది, ఆవిడ మెయిన్ లీడ్ కింద. సో ఆవిడ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఆ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన మహిళగా అదిని. అండ్ ఇంకొక హీరోయిన్ ఆవిడ ఒక డిఫరెంట్ క్యారెక్టర్, చూడాలి. అంటే చూడడానికి గుర్తు పట్టలేనట్టుగా ఉన్నారు కదా చార్లీ మూవీ హీరోయిన్స్ లో. ఎక్స్పెక్ట్ చేయలే ఈ విధంగా అన్నారు చాలా మంది. అంటే మీకు ఏ విధంగా అనిపించింది? చియాన్ గారి విక్రమ్ గారి భారీగా సినిమాలో నటించారు, ఆవిడ క్యారెక్టరైజేషన్ ఎట్లా? సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మూవీలో? ఉన్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి. తంగలానే అనే సాంగ్, టైటిల్ సాంగ్ ఒకటి పక్కన పెడితే అది ఊపలా ఇస్తూ ఉంటది. అది కాకుండా ఒక గ్రూప్ సాంగ్ ఒకటి ఉంది, అది చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. తంగలాన్ మూవీలోంచి డైలాగ్ అంటే డైలాగ్ ఏముంది భయ, వాళ్ళు చేసిన అది సాంగ్, డైలాగ్ కాదు అది. సో లానే తంగలానే సినిమా చూస్తే తంగలానే కంప్లీట్ గా. సో రంజిత్ గారి గురించి అంటే ఏం చెప్తారు డైరెక్షన్ పరంగా? ఆయన గురించి ఏం చెప్పడానికి ఏం లేదు. ఒక మంచి కంటెంట్ ని ప్రజలకి డెలివర్ చేయడంలో 100% ఎఫర్ట్స్ పెట్టారు. సో అది ఖచ్చితంగా కనిపించింది, ఆన్ స్క్రీన్ కనిపించింది వాళ్ళ ఎఫర్ట్ అంతా కూడా, వాళ్ళు పడిన కష్టం అంతా కూడా. సో నాకైతే సినిమా నచ్చింది. ఆ 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి, 3 కంపేర్ చేసుకుంటే తంగలాన్ విల్ బి ఫస్ట్ ప్లేస్ టిల్ నౌ. ఇంకా ఉంది మనకి, మేము ఫ్రెండ్స్ అండి వచ్చిన తర్వాత ఏది ఏ పొజిషన్ లో ఉంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బట్ ఇప్పటికైతే తంగలాన్ ఈజ్ అట్ ద టాప్. నిజంగా నేను నాకు రంజిత్ అన్న సినిమాలు చూసి కబ్బాలు చూశాను, కానీ ఈ సినిమా తర్వాత తనకు ఫ్యాన్ అయిపోయాను. అంత బాగుంది సినిమాలో. నిజంగా మన ఏవో సినిమాలకు నేషనల్ అవార్డు నిజంగా ఆపిస్తాను కాబట్టి ఈ సినిమాకి దయచేసి రిక్వెస్ట్, దయచేసి ప్రజలందరికీ ఇది కదా నేషనల్ అవార్డు మూవీ అంటే, ఇది కదా ఆస్కార్ లెవెల్ మూవీ అంటే, ఇలా కదా మనం చేయాల్సిన భారత్ అంతా ఫీలింగ్ లేదన్న. నిజంగా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అని నిజంగా నేను చెప్తాను. ఇండిపెండెంట్ రోజు మన నిజంగా మేరా భారత్ మానం ప్రౌడ్ టు బి ఇండియా అని చెప్పడం కన్నా ఇట్లా సినిమాలు ఎంకరేజ్ చేస్తుంటే నిజంగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది అన్న. నేను ఇంటికి వెళ్తుంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఒక సంతృప్తిమైన ఒక ఫీల్ గుడ్ మూవీ చూసాను అన్న ఫీలింగ్ వస్తున్నా. నేను చెప్తున్నాను అంటే ఇండియాలో మనం ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనం ఎలా దొక్కారు, సో ఇక్కడ ఉన్న నల్లదొరలు ఎలా దొక్కారు, మన జీవితాలు ఎలా ఉండే అనేది చాలా బాగుంటుంది. అంటే మేము గోల్డ్ షూట్ తిరుగుతాను ఆ స్టోరీ. అంటే మన లైఫ్ లేదు, మనం ఏం సాధించాలి, వాళ్ళకి కావాల్సిన అవసరం లేదు అనేది చాలా బాగా అనిపించారు. నేను నాకు 3 సీన్స్ చాలా బాగా అన్న పర్ఫార్మెన్స్ అన్న విక్రమ్ అన్న పర్ఫార్మెన్స్ అబ్బా. ఇంత పెద్ద స్టార్ అయినప్పుడు కూడా సినిమాలో చాలా కొన్ని సీన్స్ అయితే ఇట్లా మన దాటిపోయింది, నా లెవెల్ కు దాటిపోయిన ఇమాజినేషన్ దాటిపోయింది. అది చాలా బాగా. విఎఫ్ఎక్స్ కూడా అన్న రంజిత్ అన్న ఇట్లా తీసావన్న సినిమా, ఇంత మంచి క్వాలిటీ సినిమా, నాకు నిజంగా చాలా మంచి ఫ్యాన్ అయిపోయాను. అదొకటి క్లైమాక్స్ సీన్ కూడా అన్న చాలా గుండె. అంటే సినిమా చూసినంతసేపు కూడా నేను ఒక 2 నిమిషాలు అన్న అసలు తలకాయ మలుపుమన్నా ఆడుతున్నాను, అంత క్వాలిటీ ఉంది, అంత బాగుంది సినిమా. స్టోరీ కూడా చాలా బాగా అనిపించింది. మీ 3 విషయాలు నేను చాలా హ్యాపీ అయినా. రంజిత్ అన్న డైరెక్షన్ అయితే నాకు చాలా అనిపించింది. దయచేసి ఇట్లాంటి సినిమా ప్రజలారా, ఇట్లాంటి సినిమాలో ఇండిపెండెంట్ రోజు చాలా అందరూ మనస్ఫూర్తిగా ఇట్లాంటి సినిమాలో నేషనల్ అవార్డు తీసుకెళ్ళాలి, ఆస్కార్ అవార్డు తీసుకెళ్ళాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తంగలాన్ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి ఆడియన్స్ కూడా సీట్లలోంచి కదలరండి. చాలా ఎక్సైటింగ్ అనిపించింది. పారంజిత్ గారి డైరెక్షన్ అయితే అదిరిపోయింది. విక్రమ్ గారి యాక్టింగ్ అయితే అసలు
కమల్ హాసన్ కూడా ఈ సినిమా పని చేయడము అన్నంత రేంజ్ లో యాక్ట్ చేశారు విక్రమ్ గారు. అసలు ప్రతి ఫ్రేమ్ లో కూడా విక్రమ్ గారు మన సినిమాల్లోకి వెళ్తే అసలు ఇక్కడ ఉన్నామా వేరే ప్రపంచంకి వెళ్ళామా అన్నంతలో తీసుకెళ్లిపోయారు డైరెక్టర్ పారంజిత్ గారు. ఆయన డైరెక్షన్ ఇంత ముందు కబాయి తీశారు, దాని తర్వాత సార్పట్ట పరంపర తీశారు, అలా కూడా తీశారు. అక్కడక్కడ కొంచెం క్యాస్ట్ గురించి వచ్చింది కానీ అది ఆడియన్స్ ఎవరు పట్టించుకోరు. ఇందులో ఆడవాళ్ళు అప్పట్లో జాకెట్ లేకుండా ఉండేవారు, తర్వాత జాకెట్ వేసుకునే సీన్ ఒకటి చూపించారు. నాకైతే ఇది బాగా నచ్చింది, కన్వినేషన్ కూడా ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా లేదు తెలుగు వరకు బాగా నచ్చుద్ది. తెలుగు నేటివిటీ ఇందులో, కాకపోతే గోల్డ్ కోసం. కానీ అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా, ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. నేను 10 కి 9.5 అయితే రేటింగ్ ఇస్తా. హార్ట్ఫుల్ గా చెప్తున్నా, చాలా బాగుంది తంగళం. తంగళం సినిమా చాలా బాగుంది. సినిమా మెయిన్ చెప్పాలంటే ఈ సినిమాలో విక్రమ్ గారు నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. అసలు తమిళ సినిమాలు చూస్తేనే రస్టిక్ గా చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. ఇది ఇంకా దాని అమ్మ డీప్ లోకి వెళ్ళిపోయారు. అంత బాగా గెటప్ అవ్వచ్చు. అసలు విక్రమ్ గారిని చూస్తే నిజంగా ఈ సినిమాకి గ్యారంటీ నేషనల్ అవార్డు వచ్చింది. అసలు స్టోరీ స్క్రీన్ ప్లే అయితే పారంజిత్ అని చెప్పేసి డైరెక్టర్ అన్నమాట, కబాలి సినిమా డైరెక్టర్. అంత ముందు తమిళ్లో మద్రాస్ అనే సినిమా కూడా తీశారు, అది కూడా బ్లాక్ బాస్టరే తమిళ్లో. ఈ సినిమా విషయానికి వస్తే స్టోరీ చాలా బాగా రాసుకున్నారు, అలాగే స్క్రీన్ మీద చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అంటే ఇది పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంటది అనమాట. ట్రైబ్స్ అవి అన్ని చాలా బాగా తీశారు. ముఖ్యంగా ఫైట్ల గురించి చెప్పాలి. ఫైట్లు అయితే ఎర్రగొట్టేశారు. అసలు నాకు మామూలుగా అయితే ఫైట్లు ఉన్న సినిమాలు అంటే చాలా ఇష్టం. కల్కి సినిమా అవ్వచ్చు, దాన్ని ఏమంటారు RRR సినిమా అవ్వచ్చు, బాహుబలి అవ్వచ్చు, అలాంటి అన్నమాట. పీరియాడిక్ సినిమా అన్నమాట. ఇది గోల్డ్ గురించి సినిమా అయితే విక్రమ్ గారు ఈ సినిమాలో నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది తమిళ సినిమా అయినప్పటికీ అసలు ఎక్కడ తమిళ సినిమా లాగా అనిపించదు. స్టోరీ అంత బాగా అట్రాక్ట్ చేసిద్ది అనమాట. విక్రమ్ గారు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఈ దాని ఏమంటారు ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన 4 సినిమాల్లో కొంచెం స్టోరీ పరంగా మొత్తం సినిమా పరంగా బాగుంది అంటే ఈ తంగళం సినిమా చెప్పుకోవచ్చు. విక్రమ్ గారు అదరగొట్టేశారు సార్. డైరెక్టర్ పారంజిత్ గారు అదరగొట్టేశారు. ఈ సినిమా ఓవరాల్ గా చెప్పాలంటే అవుట్ ఆఫ్ 5 4.2 ఇవ్వచ్చు రేటింగ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.